ఎక్కువగా పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్కు తరలించకపోయేటువంటి ఒక దుర్మార్గపు ప్రయత్నానికి మౌన సాక్షిగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. అందుకోసమే మా పార్టీ తరఫున సాగునీటి మాజీ మంత్రి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు లేఖ రాసినటువంటి విషయం మనం గమనించాలి. టీఆర్ఎస్ చేస్తూ బీఆర్ఎస్ చేస్తూ వచ్చినటువంటి డిమాండ్, మేమంతా చేస్తూ వచ్చినటువంటి డిమాండ్ కారణంగానే తప్పని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం పేరు మీద సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో కూడా ఒకవైపు మేము రాజకీయాలు మాట్లాడమని అనుకుంటూనే రాజకీయాలు మాట్లాడడం, అధికారుల సమక్షంలోనే రాజకీయాలు మాట్లాడడం, ఎద్దేవా చేయడం, కేసీఆర్ను అవహేళన చేసి మాట్లాడడం, ఇవన్నీ చేసినటువంటి మీదటనే మరి మా పార్టీ ఎంపీ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీ వదిరాజు గారు హేళన చేసిండ్రు, ఆయనను అవమానించారు ముఖ్యమంత్రి గారు. అందుకోసమే ఆయన ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేసి వచ్చినటువంటి సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా తేలిక చేసి మాట్లాడడం ఆయన్ని. తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆయన గురించి చాలా తేలికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం. ఆయన రెండవసారి ఎంపీ, మా పార్టీకి అక్కడ రాజ్యసభలో డిప్యూటీ లీడరు. మీకేం హక్కు ఉంది, మీకేం అధికారం ఉంది ఆయన చిన్నగా చేసి మాట్లాడడానికి, హేళన చేసి మాట్లాడడానికి? మా పార్టీ తరఫున మేము చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏందో అవి సాంకేతిక పరమైనవి కావచ్చు, లెక్కపరమైనవి కావచ్చు, ఒక కాగితం మీద రాసుకొని వచ్చి సమావేశంలో బాధ్యతగా ఇది అని చెప్పిండు ఆయన. ఆయనకి ఏదో అవగాహన లేనట్లు, మీరేదో మొత్తం పాండిత్యం మీకే ఉన్నట్లు ఆయన చిన్నగా చేసి మాట్లాడి బీజేపీ తరఫున హాజరైనటువంటి ఇద్దరు ఎంపీలను పెద్ద పొగిడి వాళ్ళనేదో, అదో బీజేపీ తెలంగాణకి ఏదో గొప్పగా ఇచ్చినట్లు, వాళ్ళ వల్ల తెలంగాణకి ఏదో ప్రయోజనం కలిగినట్లు, గొప్పగా ప్రాజెక్టులు సాధించి పెట్టినట్లు, లేకుంటే ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు వాళ్ళు ఏదో నిధులు తెచ్చినట్లు, లేకుంటే ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినట్లు వాళ్ళనేమో నెత్తినెత్తుకొని తెలంగాణ ఎంపీని మాత్రం మనిషి ఎందుకు ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన మనిషి అని ఇంత తేలిక భావం ముఖ్యమంత్రికి? ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచేటప్పుడు కనీసం సమయం ఇచ్చి మేము డిమాండ్ చేసినాం అఖిలపక్ష సమావేశం పిలవమని. ఒక్కరోజు ముందు చెప్తారు. మాకు రాజ్యసభలో ఉండేది 4, లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. మరి లోక్సభలో ప్రాతినిధ్యం ఉండేటువంటి 8 మంది బీజేపీ వాళ్ళు ఇద్దరే కదా హాజరైంది. మాకున్న 4లో ఒకరే కదా హాజరైంది. మిగతా వాళ్ళు ఒకరిద్దరు విదేశాల్లో ఉన్నారు, ఒకరు అందుబాటులో లేరు. సంఖ్యాపరంగా అది కూడా తప్పు పడతాడేనా, ఒకరే వచ్చిండ్రని. మరి ఇద్దరు వచ్చిన వాళ్ళు ఆడు తెచ్చి పొడిచిందేముంది, నీకు తెచ్చిచ్చిందేముంది? ఆ సమావేశంలో కూడా సమావేశం అయినాక కూడా ప్రెస్ మీట్ పెట్టి విపరీతంగా మాట్లాడకూడనటువంటి మాటలు ఇవన్నీ నేను మళ్ళీ చెప్తా. గోదావరిలో ఉండేటువంటి నీళ్లలో మనం వాడుకోలేని కారణంగా, ఇంతకాలం వాడుకోని కారణంగా వృధాగా కిందికి పోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయని అందరూ మాట్లాడినారు. కేసీఆర్ గారు కూడా చాలాసార్లు మాట్లాడారు. ఇందులో కొత్త విషయం ఏం లేదు. సమావేశాలలో మాట్లాడినప్పుడు అది అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, మరోటి కావచ్చు, 2 ప్రభుత్వాల మధ్యలో కానీ, కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు, అధికారుల మధ్యలో కానీ లేకుంటే ప్రభుత్వాల మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు సహజంగానే ఆ చర్చలు మినిట్స్ రికార్డ్ చేస్తారు. చర్చల యొక్క మినిట్స్ వేరు, ఒప్పందాలు వేరు. ఈ కనీసమైన పరిజ్ఞానం ఉండాలి రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి వాళ్ళకు. కేసీఆర్ గారు ప్రస్తావించినటువంటి అంశం ఒప్పందం కింద జమగట్టి మాట్లాడతారా మీరు? అర్థం ఉండాలి కదా, కనీస పరిజ్ఞానం ఉండే మాట్లాడాలి కదా. ఏ అధికారి ఏం మాట్లాడినా అధికారిక సమావేశాలలో ఎవరు ఏం మాట్లాడినా మినిట్స్ రికార్డ్ చేస్తారు. దాన్ని ఒక ఒప్పందం కింద చిత్రీకరించి కేసీఆర్ ఒప్పుకున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడడం అంటే ఈ మీ 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 అవగాహన రాహిత్యానికి జోహార్లు అర్పించాలి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అఖిలపక్ష సమావేశంలో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు వారి మాటల్లో కానీ, భావనలో కానీ, బాడీ లాంగ్వేజ్లో కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తరలించకపోయేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో ఆపి తీరుతామనేటువంటి మాట కానీ,
ఆ సంజ్ఞ కానీ ఆ గెస్చర్ కానీ మీ వైపు నుంచి ఈ సమంతా లేదు. అది మనం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది. నీవు ఎంతసేపు మాట్లాడినా మళ్ళా కేసీఆర్ మీద, పోయిన ప్రభుత్వం మీద అదే మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఈ తలంపును అడ్డుకునేదానికి నువ్వేం చేస్తావనే మాట ఎక్కడ మాట్లాడిను? నేను ఆపి తీరుతా అనేటువంటి మాట ఎందుకు వస్తలేదు నీ నోటి నుంచి? అది మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు నీటి కేటాయింపుల కోసం పట్టుబట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ప్రాజెక్టులు, ఉదాహరణకు పాలమూరు రంగారెడ్డి, ఈ ప్రాజెక్టు సొంత నిధులతోనే కట్టి దీన్ని వాళ్ళు అవతల వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారని ముందు చూపుతోనే తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతోనే కట్టి ఇప్పటికే 32,600 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 27,000 పైచిలకు ఎకరాల భూసేకరణ చేసింది. మిగిలింది కేవలం 170 ఎకరాల భూసేకరణ మాత్రమే. 27,000 ఎకరాల భూసేకరణలో పాలమూరు రంగారెడ్డిలో మొత్తం పూర్తి చేసినాం మేము. 170 ఎకరాలు, సుమారు 170 ఎకరాలు, 127, 170 మధ్యలో ఉంటుంది, 200 లోపు ఎకరాలు ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది. అది కూడా కేవలం పేమెంట్ చేయాలి గాయంత భూమికే, అది మాత్రమే మిగిలింది. అత్యధిక భాగం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు పూర్తయినాయి, కొద్దిగానే మిగిలినాయి. ఇంత భారీ ప్రాజెక్టు, పాలమూరు కళలను నెరవేర్చే ప్రాజెక్టు, కరువును శాశ్వతంగా పారద్రోలే ప్రాజెక్టు, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు మేలు చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాపసు పంపించింది. ఏది? నీటి కేటాయింపుల కారణంగా. మీరు చేయాల్సిన పని ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? సింహభాగం పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయనతో ఎంత మిగిలిందో దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు ఫలితం ఇవ్వాలి. అర్జెంటుగా దీనికి సంబంధించిన నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం. నీటి కేటాయింపులు లేని కారణంగా డిపిఆర్ను వాపసు పంపించింది కేంద్ర ప్రభుత్వం. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిందేంది? పాలమూరుకు న్యాయం జరగాలంటే ఆ మిగిలినటువంటిది కంప్లీట్ చేసి మేము నీళ్ళు ఇచ్చుకునేది ఉంది, తప్పన మా పని కంప్లీట్ చేయండి అని డిమాండ్ చేయాలి. నీటి కేటాయింపుల విషయంలో ఈ డిమాండ్ చేయట్లేదు, ఇది కోరట్లేదు. అందుకే నేను మొదట్లో చెప్పిన తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటుంటే మౌనంగా చూస్తూ కూర్చోవడంలోనే వీళ్ళకి ఆనందం ఎక్కువ ఉంది. కేసీఆర్ను తిట్టి, హరీష్ రావును తిట్టి, మురికి మాటలు లేఖి భాషలో మాట్లాడి, అది రేవంత్ రెడ్డికి అందంగా అనిపించవచ్చు ఆ భాష, కానీ ముఖ్యమంత్రి స్థాయికి, ముఖ్యమంత్రి స్థానానికి అందంగా అనిపించదు. 100 సార్లు చెప్పినా మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు. తీసేసి మాట్లాడి, ఎత్తేసి మాట్లాడి, అవహేళన చేసి మాట్లాడి, అవతలలో చిన్నగా చేసి మాట్లాడి, బూతులు మాట్లాడితే అవతలలో చిన్నగా గారు మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది, దర్పణం పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కృష్ణానదిలో ఇదివరకే మోసపోయింది తెలంగాణ. అందుకోసమే మనం నీళ్లు అని కొట్లాడినాం. ఏ హక్కు, ఏ కేటాయింపులు లేకుండానే అవతల ప్రాంతానికి కృష్ణానది నీళ్లను వాళ్ళు పెన్నా బేసిన్కు తరలించకపోయినరు. దగ్గర 300 టీఎంసీలకు సంబంధించినటువంటి నీళ్లను అవతలకు తరలించకపోవడానికి అన్నీ చేసుకున్నారు. అధికారికంగా హక్కు ఉన్నటువంటిది, కేటాయింపులు ఉన్నటువంటిది ఒక తెలుగు గంగనే. అందుకోసమే మనం ఏర్పడ్డాం. తెలంగాణ పోరాటం వచ్చిందే నీళ్ళ కోసం. ఇదివరకే ఆల్రెడీ ప్రాజెక్టు వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి, కట్టిన ప్రాజెక్టులను ఇప్పుడు తీసేయలేము కాబట్టి నీటి కేటాయింపులు జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్న కేటాయింపులలో వాటికి ఎట్లా చేసుకుంటారు. అది రెండోసారి మళ్ళీ మనం మోసపోవద్దు. గోదావరి నీళ్ళ ద్వారా మళ్ళీ అదే కృష్ణా బేసిన్కు నీళ్లు తరలించేటువంటి దీనికి ఇది తెలంగాణ ఇలా బాధపడుతున్నటువంటి అంశం. ఇది ఒకసారి మోసపోయిన వాళ్ళది.